జై శ్రీరామ్. నమస్కారం అండి. అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ క్రోధీనామ సంవత్సరం అయిపోతున్నది. ఇక 2025 మార్చి 30వ తేదీ మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలోకి మనము అడుగు పెట్టబోతున్నాం. ఈ గత ఏదైతే సంవత్సరాలు ఉన్నాయో ఈ క్రోధీనామ సంవత్సరంలో మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డాము, ఈ పేర్లకు తగ్గట్టుగానే క్రోధీనామ సంవత్సరము, వికారినామ సంవత్సరం. వికారినామ సంవత్సరంలో మహమ్మారి కరోనా వచ్చి మనకి ఎలాంటి సిచ్యుయేషన్ మనకి తెచ్చిపెట్టిందో మనకందరికీ తెలుసు. ఈ పేర్లకు తగ్గట్టుగానే మన జీవితాలకి కూడా చాలా ఇబ్బందులు మనకి వచ్చాయి. క్రోధీనామ సంవత్సరం, వికారినామ సంవత్సరం. ఈ క్రోధీనామ సంవత్సరంలో మనము అబ్జర్వ్ చేసే ఉంటాం, ఎక్కువ క్రోధంతో అటు సామాజిక పరంగా ఇటు రాజకీయ పరంగా అన్ని రంగాల వాళ్ళలోనూ కొన్ని ఇబ్బందులు తీసుకువచ్చి పెట్టింది ఈ క్రోధీనామ సంవత్సరం. క్రోధము, ద్వేషము. ఎందుకు ఇలా జరిగింది క్రోధీనామ సంవత్సరం అని మనం ఒకసారి తెలుసుకుంటే, ఎక్కువ శాతం గ్రహాలు ఎక్కువ రోజులు ఒకే ఇంట్లో ఉండడము. ఒక 22-23 రోజుల్లో మారబోయే బుధుడు 60 రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండడము. తర్వాత కుజుడు 45 రోజులకి ఒకసారి మారే కుజుడు కూడా 6 మాసాల పాటు స్తంభించి ఉండడము. గురు వక్రి, శని వక్రి, శుక్రుడు వక్రి, ఉచ్చస్థానంలో వక్రించి ఎక్కువ కాలం ఉండడం లాంటివి. సో ఇవన్నీ కూడా వక్రగతి పొందిన గ్రహాలు మనకి ముందుకు వెళ్ళడానికి వదలకుండా వెనక్కి వెళ్ళడము, ఎక్కువ ఇబ్బందులు మనము పడి ఉన్నాం. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం మనకు పేరు ఆల్రెడీ మనకి చెప్పబోతున్నది. ప్రజల్లో ఒక విశ్వాసంతో, ఒక శాంతి సౌహార్దంతో అందరూ కలిసిమెలిసి వెళ్తారు ఈ సంవత్సరం అనే ఒక హోప్ అయితే నాకు ఉన్నది. అటు రాజకీయ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, తర్వాత ఏదైనా కానీ పెద్ద పెద్ద బిజినెస్ వేత్తలు కావచ్చు, బిజినెస్ విషయాల్లో, ఉద్యోగం విషయాలలో కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయాలలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం అందరికీ మంచి చేస్తుందని, మంచి చేయాలని మనం కోరుకుందాం. అయితే ఈ ఏదైతే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక 2-3 నిమిషాల పాటు మీకు కొన్ని లాజిక్గా కొన్ని విషయాలని మీకు చెప్పబోతున్నాను. సోది అని అనుకోవద్దండి. సో అందరికీ కూడా అర్థం అవ్వాలి, అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ఈ గ్రహ సంచారం ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే మార్చ్ 29వ తేదీ నుంచి శని గ్రహ మార్పు అనేది జరగబోతున్నది. శని కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. గురువు గారు మే 13వ తేదీ నుంచి ఆయన మిథున రాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. రాహుకేతులు ఇద్దరు కూడా మే 18వ తేదీ నుంచి రాహు కుంభంలో, కేతు సింహరాశిలో సంచారాన్ని చేస్తున్నారు. ఇక్కడ మనకి చాలామందికి ఏంటి అంటే ఈ ఏళ్నాటి శని, అష్టమ శని, పంచమ శని, అర్ధాష్టమ శని అనగానే భయపడుతూ ఉంటారు. ఆ భయపడుతూ ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు అన్ని రంగాలలో కూడా మనీ మైండెడ్ పీపుల్స్ ఎక్కువైపోయారు. వాళ్ళకక్కడ ఏ దశాభుక్తి జరుగుతుందో తెలియదు. గోధుమ పిండి మిక్స్ చేసి ఉంటలు చేసి 16 శనివారాలు టెరెస్ మీద పెట్టమని చెప్పాను. తర్వాత తిరువనెల్లూరు క్షేత్రానికి ఒకసారి వెళ్ళి రండి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ టైంలో మీకు ఎప్పుడైతే అప్పుడు ఒకసారి వెళ్ళి ఆయన్ని చూసుకొని దర్శనం చేసుకొని రండి. అంతే తప్ప ఈ ఏళ్నాటి శని, పంచమ శని, అష్టమ శని వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే శని మంత్రం చదువుకోవద్దు. దాని బదులుగా శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి. మనకి ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఒకసారి పెద్దగా ఏదైనా క్షేత్రానికి వెళ్ళి, ఆయనకు సంబంధించిన క్షేత్రానికి వెళ్ళి తైలాభిషేకం లాంటివి చేయించుకొని వచ్చిన తర్వాత మీరు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రము ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా రిలీఫ్ అనేది వస్తుంది. తర్వాత ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారు అంటే నవగ్రహాలు ఎక్కడ ఉంటారో అక్కడ వెళ్ళి శనిని తాకి మీరే ఆ తైలాభిషేకం చేస్తూ ఉంటారు. అలా చేయకండి. బ్రాహ్మణుడితో చేపించాలి.
పంతులతో చేపించాలి. పంతులని అయ్యా ఒక రిక్వెస్ట్ రూపంలో అడిగించి చేపించుకోండి, మీరు చేయకండి. సో మీకు అర్థమైంది అని భావిస్తున్నాను. ఇక ద్వాదశ రాశి వాళ్ళకి ఒక్కొక్క రాశి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి రెమెడీస్ ఇస్తాను, అవి చేసుకుంటూ వెళ్ళండి. అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ, పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి మీరు నేరుగా కాల్ చేయండి. మీరు ప్రాబ్లమ్స్ ఏమీ చెప్పుకోరాదు నా దగ్గర. నాకు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్, ఎక్కడ పుట్టారు మాత్రమే కావాలి. నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు, ఎక్కువ ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు, మీ టోటల్ జాతకంలో ఏ ప్లానెట్కి మీరు ఎక్కువ రెమెడీస్ చేసుకుంటే మీ జీవితంలో కొంచెం బాగుంటుంది, రాబోయే రోజులు ఎలా ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు. స్వయంగా నేనే మీకు కాల్ పిక్ చేస్తాను. మీకు ఎవరికైనా పర్సనల్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా నాకు కాల్ చేయండి. ఇక ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒక్కొక్క రాశి గురించి మనము శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ఈ యుగాది రోజుని కూడా శని లాభస్థానంలోకి రాబోతున్నాడు. లాభస్థాన సంచారం, నవమాధిపతి దశమాధిపతి అయిన శని భగవానుడు లాభస్థానంలో సంచారం చేయబోతున్నారు. ఇక మీద ఈ తర్వాత మే 13వ తేదీ తర్వాత మీకు గురువు ద్వితీయానికి వెళ్తున్నాడు. రాహుకేతువులు మే 18వ తేదీ తర్వాత రాహువు దశమ స్థానం అంటే కుంభరాశి, కేతు చతుర్థ స్థానం అంటే ఈ ఒక సింహరాశిలో సంచారం. ఇక్కడ ముఖ్యంగా శని గోచారం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా మీరు కొన్ని వీడియోలు చూస్తూ ఉంటారు, కోట్లు సంపాదిస్తారు వృషభ రాశి వాళ్ళకి, తిరిగే లేదు అని మీరు చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు లాభస్థానానికి అంటే మీనరాశికి శని వెళ్తున్నాడు. అక్కడ అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చాడో చూసుకోండి. 4, 5, 6 ఇలా ఎక్కువ బిందులు ఇచ్చి ఉంటే శని స్ట్రాంగ్ పొజిషన్లో మీకు వస్తున్నాడు. ఇక మీద మీకు చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, పాజిటివ్ ఇంపాక్ట్ మీరు చూస్తారు అని అర్థం. ఏదైతే ఎన్ని రోజులు బిజినెస్లో చాలా ఇబ్బందులు, ఉద్యోగంలో అవాంతరాలు, ప్రమోషన్ లేకుండా, ఇంక్రిమెంట్ లేకుండా చాలా ఇబ్బందులు అయితే మీరు పడ్డారో ఇక మీద అవన్నీ కూడా డిక్రీజ్ అయ్యి మంచి జాబ్ రావడము, ఆల్రెడీ బిజినెస్ చేసి లాస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఒక సమయంలో మంచి ఒక రూట్ దొరికి బిజినెస్లో సక్సెస్ని సాధించడము, పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో సహాయ సహకారాలు అందుకోవడం లాంటివి, తర్వాత ఈ యొక్క కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, లేదా ఇంక్రిమెంట్ ప్రమోషన్ కోసం చేస్తున్న వాళ్ళు ఈ సమయంలో ఆ ఒక కళ అనేది నెరవేరుతుంది. దీంట్లో ఎటువంటి సందేహమే ఉండదు. అదే అష్టకవర్గ బిందులు కనుక తక్కువ ఇచ్చి ఉంటే 1, 2, 3 అలా ఇచ్చి ఉంటే ఇబ్బందులు అయితే ఉండవు, కానీ బట్ హై పొజిషన్లో వెళ్ళలేరు. అంటే జాబ్లో కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది, మంచి లాభం పొందుకుంటారు. సో ఇలా బాగానే ఉంటుంది. బట్ ఎక్కువ శాతం లాభం రావాలి అంటే మనకి అష్టకవర్గ బిందులు ఎక్కువ పాయింట్స్ ఇచ్చి ఉండాలి. తర్వాత ఈ సమయంలో కనుక వృషభ రాశి వాళ్ళకి లేదా వృషభ లగ్నం వాళ్ళకి శని మహాదశ కనుక జరుగుతూ ఉండి ఈ లాభస్థానం సంచారం ఇంకా డబుల్ ప్లస్గా మారుతుంది. కుటుంబంలో కొన్ని వేడుకలు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు, ఆకస్మిక ధనలాభం, ప్రాపర్టీ రిలేటెడ్ మీకు మంచిగా ఉండడము, మీకు రాదు ఇక మీద నాకు ఆ తండ్రి ఒక ప్రాపర్టీ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, ఇక నాకు రాదు అనుకున్న వాళ్ళు కూడా ఆ ప్రాపర్టీ వచ్చే సూచనలు కూడా ఈ సమయంలో మీరు చూడవచ్చు. అయితే చతుర్థ స్థానంలో కేతు వలన ఈ డొమెస్టిక్ లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించుకుంటారు. అంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో ఈ సమయంలో మీకు కాన్సన్ట్రేషన్ ఉండదు. ఓన్లీ బిజినెస్, ఎక్కువ లాభము ఇట్లాంటివే మీరు ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఈ డొమెస్టిక్ లైఫ్ గురించి మీరు తగ్గించుకుంటూ వెళ్తారు. అంటే ఒక దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము ఇవన్నీ ఉంటాయి. చతుర్థ స్థానంలో కేతు కాబట్టి, చతుర్థ స్థానంలో అంటే అందులోనే సింహరాశిలో అంటే మీకు ఇక్కడ ఈ దశమాధిపతి అయిన శనినే లాభస్థానంలోకి వెళ్ళాడు కాబట్టి ఎక్కువ శాతం లాభాలు చూడాలి, బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ చేయాలి, లేదా ఉద్యోగంలో ఇంకా నేను ఎక్కువ వర్క్ చేసి నా వర్క్ ప్రోగ్రెస్ని అక్కడ చూపించాలి, ఇలాంటివే మీకు ఉంటాయి. వీటిలో సక్సెస్ కూడా మీకు సాధిస్తారు. అందుకే చెప్పాను అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్, దశా పీరియడ్ కూడా చాలా ఇంపార్టెంట్. వృషభ రాశి వాళ్ళకైతే మేజర్గా డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు. ఎక్కడ ఈ డిస్టర్బెన్సెస్ అంటే ఏదైనా ఉంటే మానసిక పరంగా కొంచెం ఇబ్బందులు, తర్వాత డొమెస్టిక్ లైఫ్ గురించి అంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో మీరు ఆ ఒక కాన్సన్ట్రేషన్ తగ్గించుకుంటారు. చిన్నపిల్లలు ఎడ్యుకేషన్ చేసే పిల్లలకి కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటుంది. తర్వాత ఈ ఒక తల్లికి ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు కూడా కాస్త కనిపిస్తున్నాయి. మిగతా అంతా కూడా మీకు ఫేవరబుల్గానే ఈ ఒక వృషభ రాశి వాళ్ళకి ఉంటున్నది. అయితే అష్టకవర్గ బిందులు చూసుకోవాలి, దశా పీరియడ్ చూసుకోవాలి. అప్పుడే మనకి పూర్తిగా శుభ ఫలితాలు వస్తాయా లేదా యావరేజ్గానే ఉంటుందా అనేది తెలుసుకోవచ్చు. అంటే వృషభ రాశి వాళ్ళకి శనిగ్రహ మార్పు అయితే ఇబ్బంది ఉండదండి. బట్
ఎంతవరకు ఆయన పాజిటివ్గా మనం ఆయన రిజల్ట్ ఇస్తాడు, అంటే చాలా పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడా, ఒక యావరేజ్గానే ఇస్తాడా అనేది అష్టకొరక బిందువులు ప్లస్ దశా పీరియడ్ని మనము మ్యాచ్ చేసుకొని వెళ్ళాలి. ఈ వృషభ రాశి వాళ్ళు మంగళవారం పూట కొంచెం నానబెట్టిన ఉలవలని బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి 7 మంగళవారాలు. తర్వాత ఎక్కువ శివుడిని పూజించడము, మహావిష్ణువుని ఎక్కువ ఆరాధించడము, విష్ణు సహస్రనామం లాంటిది ఎక్కువ మీరు ఎంత చేస్తే అంత మంచిది ఈ ఒక సమయంలో. తర్వాత కొంచెం ఈ ఒక పీరియడ్లో కొన్ని వృద్ధాశ్రమాలకి మీకు తగిన సహాయ సహకారాలని మీరు అందించండి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.